ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం సమీపంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను భూమిపై నిలిచిన మహావృక్షాలలో అగ్రగణ్యమైనది. ఇది కేవలం ఒక మర్రి చెట్టు కాదు, ఓ త్యాగగాథకు సజీవ సాక్ష్యం. 15వ శతాబ్దంలో తిమ్మమాంబ అనే పతివ్రత తన భర్త బాలవీరయ్య మరణానంతరం సతీ సహగమనం చేసిందని, ఆమె చితి కోసం నాటిన గుంజలలో ఒకటి చిగురించి ఈ విశాల వటవృక్షంగా విరాజిల్లిందని స్థానికుల విశ్వాసం. వేలాది ఊడలతో విస్తరించి పచ్చని పందిరిలా ఆకాశాన్ని కప్పేసే ఈ వృక్షం సంతానం లేనివారికి కల్పవృక్షమని భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే జాతరలో దంపతులు శ్రద్ధతో ఈ వృక్షాన్ని ప్రార్థిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం ఇక్కడి వారిలో బలంగా ఉంది. ఆశ్చర్యకరంగా సాయంత్రం తర్వాత పక్షులు చెట్టుపై ఉండవని, మల విసర్జన చేయమని చెప్తారు. రాయలసీమలో నీటి ఎద్దడి ఉన్నా, ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడే ఈ మహావృక్షం భక్తి, ప్రకృతి, చరిత్ర ఒకటిగా కలిసిన పవిత్ర క్షేత్రమని ఇక్కడి వారి విశ్వాసం.